న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. అందరం బైబిల్స్ తెరుద్దాం. జడ్జెస్ చాప్టర్ 6, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఆ తర్వాత చూడండి 6వ వచనం. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, మిద్యానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలీలను అప్పగించిన తర్వాత డ్యామేజ్ స్టార్ట్ అవ్వగానే, శత్రువులు వీరి మీదకి దండెత్తడం స్టార్ట్ అవ్వగానే, శత్రువులు వీరి మీద దాడి చేయడం మొదలుపెట్టగానే ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుండేదో, దేవునికి మొరపెట్టుంటే ఎంత బాగుండేదో. ప్రాబబ్లీ ద ఇజ్రాయలైట్స్ వాంటెడ్ టు ట్రై దేర్ లెవెల్ బెస్ట్ టు ఎస్కేప్ ది ఎనిమీస్. ఇశ్రాయేలీలు వారితో పోరాడుతున్న మిద్యానీయులతో మా శక్తితో చూసుకుందాంలే, మా శక్తితో ఎంతవరకు పోరాడగలమో చూసుకుందామని వారు చేసే ప్రయత్నాలన్నీ చేశారు. మనలాగే మనం కూడా కొన్నిసార్లు అంతే కదా, చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చే వరకు దేవుని సన్నిధికి వెళ్ళాం. సమస్య ప్రారంభమైనప్పుడే ప్రభువా అని యేసయ్య పాదాలు పట్టుకుంటే ఆ సమస్య ముదరదు. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటే ఎక్కువ కన్నీళ్ళు, ఎక్కువ వేదన, ఎక్కువ రోదన తప్పించుకుంటాం. కానీ చాలాసార్లు మన జీవితంలో ఆఖరు నిమిషం దాకా దేవుని మీద ఆధారపడని పరిస్థితి మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలు కూడా హీన దశకు వచ్చిన తర్వాత యెహోవాకు మొరపెట్టారంట. దీని నుండి కూడా ఒక పాఠం మనం నేర్చుకోవాలి. అదేంటంటే, హీన దశ వచ్చే వరకు ప్రార్థన చేయకుండా మనం మానద్దు. ఎందుకంటే దశకు వచ్చిన తర్వాత, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత, పడాల్సిన బాధలన్నీ పడ్డాక, కార్చాల్సిన కన్నీరన్నీ కార్చిన తర్వాత అప్పుడు చూసుకుందాంలే దేవుని పాద సన్నిధికి అప్పుడు వెళ్దామని అనుకుంటే చాలా నష్టపోతాం. దేవుని ప్రజలు హీన దశకు వచ్చేసిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టారంట. 7వ వచనం, మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు బాధ ఎక్కువైనప్పుడు మొర కూడా ఎక్కువైందంట. రోజు మార్నింగ్ ఒక దగ్గర చదువుతుంటే అక్కడ ఏం రాశారంటే, బలమైన ప్రార్థనలంట హాస్పిటల్ నుండి దేవుని సన్నిధికి వెళ్తాయంట. నిజమేనేమో అనిపించింది కదండి. అన్నీ బాగానే ఉన్నప్పుడు మనం అంత బలంగా చేయం ప్రార్థన. నువ్వే దిక్కయ్యా అని కన్నీటి ప్రార్థన రాదు. డాక్టర్స్ ఎప్పుడైతే బయటకు వచ్చి ఐఎమ్ సారీ అండి, ఇంకా మా వల్ల కాదు, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా సీరియస్గా ఉంది కండిషన్ అనగానే, అప్పుడు అంటే ఆ లాస్ట్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు బలమైన ప్రార్థన కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా మిద్యానీయుల వలని బాధను బట్టి యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న నాయకత్వంలో ఉన్న గిద్యోను అనే వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యంలో చూస్తాం. దేవుని ప్రజలు మొరపెట్టారో లేదో దేవుడు యాక్షన్ తీసుకున్నాడండి. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనకు విడుదల ఇవ్వడానికి, విజయం ఇవ్వడానికి శత్రువుల చేతిలో మొత్తబడుచున్న, శత్రువుల చేతిలో ఒక మాటలో చెప్పాలంటే శ్రమ పెట్టబడుచున్న మనల్ని విడిపించాలని ఆయన ఎప్పుడు ఆశిస్తుంటారు. కానీ మొరపెడితే సహాయం చేయడానికి, ఆయన మీద ఆధారపడితే కృప చూపించడానికి దేవుడు చూస్తుంటారు. చాలాసార్లు మనం ఏంటంటే వెళ్దాంలే, తర్వాత వెళ్దాం, దేవుడు ఎప్పుడు రెడీగానే ఉంటారుగా, దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వినడానికి సిద్ధంగానే ఉంటారు, ఎప్పుడన్నా చేయొచ్చు కాబట్టి ప్రార్థన ఎప్పుడో చేద్దాంలే అని కొన్నిసార్లు మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. దేవుని ప్రజలు మొరపెట్టిన తోడనే as soon as they prayed, God appeared to Gideon. దేవుడు గిద్యోనుకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా, పిరికి వాడుగా గిద్యోను ఉన్నాడు. అసలు గిద్యోను ఎవరంటే దేవుని ప్రజలకు ఒక నాయకుడుగా ఉన్నాడు. హీ వాజ్ అ జడ్జ్. నాయకులే భయపడితే ప్రజలు ఎలా ఉంటారండి? నాయకులే కంగారు పడిపోతుంటే ఇంకా ప్రజల ధైర్యము, ప్రజల యొక్క మానసిక స్థితిగతులు ఏంటో మనం ఊహించవచ్చు. గిద్యోను నిజానికి ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. కానీ గిద్యోను కూడా ఒక మాటలో చెప్పాలంటే నీరు కారిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. హీ వాజ్ వెరీ వీక్. మానసికంగా చాలా పడిపోయాడు. ఎందుకంటే శత్రువులు మళ్ళీ ఎప్పుడు వస్తారు,
శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితుల్లో శత్రువుల నుండి తాను కాపాడుకోవడానికి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొని చుండగా దేవుడు ప్రత్యక్షమైనట్లు, దేవుని దూత ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. దిస్ సౌండ్స్ లైక్ అ జోక్. నేను అనుకుంటాను ఇదొక జోక్ లాగా ఉంటుంది అని. పిరికోడ్లాగా గానుగ చాటును దాక్కొని గోధుమలు దుల్లగొడుతుంటే దేవుని దూత ప్రత్యక్షమై, యు మైటీ వారియర్, ద లార్డ్ ఇస్ విత్ యూ అంటే, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవునికి తోడుగా ఉన్నాడంటే అది గిద్యోనికి ఎలా అనిపించి ఉండాలంటే, దేవా నువ్వేనా జోక్లేస్తున్నావా? ఆల్రెడీ పిరికితనంతో, ఆల్రెడీ ప్రాణ భయంతో, ఆల్రెడీ శత్రు భయంతో నేను ఉన్నాను. అసలు నీకు నేను ఎలా కనబడుతున్నాను? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే, మన గురించి మనం అనుకునే అభిప్రాయం ఒకటి ఉంటుంది. మనుషులు మన గురించి అనుకునే అంచనాలు, అభిప్రాయాలు ఒక రకంగా ఉంటాయి. దేవుడు మన గురించి కలిగి ఉండే అభిప్రాయాలు మరొక రకంగా ఉంటాయి. చూడండి, కొంతమందిని ప్రపంచం అంతా బహుశా ద బెస్ట్ పర్సన్స్ ఆన్ ద ప్లానెట్, ఎంత మంచోడండి, ఆఫీస్లో కొంతమంది ఎంత వెల్ బిహేవ్ చేస్తారు, అందరికీ సహాయం చేస్తారు, నీతిగా ఉంటారు, చాలా బాగుంటారు. ఇంటికి వచ్చి భార్యను అడిగితే భార్య చెప్తుంది, ఆఫీస్లో ఏ కోపాన్ని అయితే అంచుకుంటాడు, ఇంటికి రాగానే బ్లాస్ట్ అయిపోతాడండి, బర్స్ట్ అయిపోతాడు. ఇంట్లో పిల్లల మీద, నా మీద చూపించేస్తుంటాడు భర్త. బయటకు ఒకవేళ మంచోడేమో, సమాజానికి మంచోడేమో, మాకైతే అంత మంచోడు కాదండి. అంటే ప్రజలకు తన గురించిన అభిప్రాయానికి ఈ మనిషి యొక్క వాస్తవికమైన వ్యక్తిత్వానికి చాలా తేడా ఉందన్నమాట. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే, శారా 90 సంవత్సరాల వరకు పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆమెను ఒక గొడ్రాలుగా చూశారు. కానీ దేవుడు మాత్రం ఆమెను జనములకు తల్లిగా చూశాడు. హల్లెలూయా. ఎస్తేరుని చూసిన వాళ్ళందరూ అనుకొని ఉంటారు, సచ్ అన్ అన్ఫార్చునేట్ లైఫ్, ఏం దురదృష్టం చేసుకుందమ్మా, అమ్మా నాన్న ఇద్దరిని కోల్పోయింది, దిక్కులేని బ్రతుకు, ఎవరు చూసుకుంటారు ఈమెని అని అందరూ ఒక ఆర్ఫన్ గర్ల్గా బహుశా ఎస్తేరును హీనంగా, దీనంగా చూసుంటారు. కానీ దేవుడు మాత్రం ఎస్తేరును ఒక రాణి స్థానంలో చూశాడు. హల్లెలూయా. దావీదును చూసిన అన్నలందరూ అనుకొని ఉంటారు, పనికిరానోడు, పనికిమాలినోడు, విలువలేనోడు, ఏమీ సాధించలేనోడు, గొర్రెలు కాయడానికి తప్ప ఎందుకు పనికిరాని వాడు అని అన్నలు, తండ్రి, కుటుంబీకులు, ఇరుగు పొరుగు వారు చూశారు. కానీ దేవుడు మాత్రం దావీదులో ఇశ్రాయేలును పరిపాలించే ఒక గొప్ప రాజును దేవుడు చూశాడు. హల్లెలూయా. యోసేపును చూసిన అన్నలందరూ అనుకున్నారు, కలలు గనడానికి మాత్రం పనికొస్తాడు వీడు, గుడ్ ఫర్ నథింగ్, వీడేమి సాధించలేడు బ్రతుకులో అని. అన్నలకు ఆల్రెడీ అసూయ ఉంది, తమ్ముడి మీద ద్వేషం పీకల దాకా ఉంది. సో తమ్ముడు గురించి ఎంత హీనంగా మాట్లాడుంటారో. వీడికి రంగురంగుల అంగి అవసరమా? కోట్ ఆఫ్ ఆల్ కలర్స్ అని ఉంది బైబిల్లో, రంగురంగుల అంగి అంట. బహుశా ఆ కాలంలో దొరికిన బెస్ట్ డ్రెస్ ఏమో, వీడికి ఇంత అవసరం అనుకున్నారు. దేవుడైతే సన్నపున ఆరబట్టలు ధరింపజేయాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అందరూ యోసేపును బానిసవాడిగా చూశారు. దేవుడు మాత్రం యోసేపును ఒక అధికారిగా, సింహాసనాన్ని ఎక్కే ఒక వ్యక్తిగా దేవుడు చూశాడు. ఈ రాత్రికాల సమయంలో నీ గురించి నీ అభిప్రాయం ఏంటో నాకు తెలీదు. నీ బ్రతుకును గురించి నువ్వేమనుకుంటున్నావో. యూ మే బీ థింకింగ్ సో లో అబౌట్ యువర్ లైఫ్. వేస్ట్ అండి నా బ్రతుకు, నా ట్రాక్ రికార్డ్ ఏం లేదు, నేనేం సాధించలేదు, నేనేం చేయలేను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను పిరికి వ్యక్తిని, నేను చేతగాని వ్యక్తిని. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా మనల్ని ఏదైనా నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే ఆ నెగటివ్ వర్డ్సే మనసులో అలా ఉండిపోతాయి. కొన్నిసార్లు నెగటివ్ వర్డ్సే చెవుల్లో కూడా రింగ్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక చెల్లెమ్మ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి చెప్తుంది, అక్క ఒకప్పుడు చాలా బాగా చదివేదాన్ని, ఒకప్పుడు చాలా మంచి స్థితిలో ఉండేదాన్ని, కానీ ఈ మధ్య ఎందుకో మతిమరుపు ఎక్కువైపోయింది, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వేం సాధిస్తావులే, అంత పెద్ద ఎయిమ్స్ నీకు అవసరమా, నువ్వు ఇంకా సాధించలేవంటున్నారు. ఆ మాటలే నా చెవులో మాటి మాటికి రింగ్ అవుతున్నాయి. కొన్నిసార్లు చూడండి, 10 మంది మాట్లాడిన మంచి మాటలు, మెచ్చుకున్న మాటలు మనకు గుర్తుండవు. ఒకళ్ళు ఎవరైనా నిరాశకరంగా మనల్ని మాట్లాడితే, ఒకళ్ళు ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే కొన్నిసార్లు ఆ మాటలు మన మనసులో మాటి మాటికి మెదులుతూ మనల్ని డిస్టర్బ్ చేస్తూ, కృంగదీస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ వాట్ యూ థింక్ అబౌట్ యువర్ లైఫ్ దట్ మ్యాటర్స్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ప్రక్కన పెట్టే.
ఎందుకంటే నేను అది చేయగలను ఇది చేయగలను నువ్వు అనుకొని దేవుడు లేకుండా నువ్వేమనుకున్నా వేస్టే. కానీ దేవుడు అసలు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలేంటి, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, హౌ ఇస్ గాడ్ లుకింగ్ అట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో అది గ్రహించడానికి ప్రయత్నం చేస్తే జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదకరమైన స్థితిలోకి మనం వెళ్తాం. దేవుని దూత గిద్యోనుకు ప్రత్యక్షమై చెప్తున్న మాట, పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీలో పరాక్రమం ఉంది, మర్చిపోకు. నీలో బలం కూడా ఉంది. యు ఆర్ అ స్ట్రాంగ్ మ్యాన్, యు ఆర్ అ మైటీ మ్యాన్ ఆఫ్ వ్యాలర్ అనే మాట ఉందండి ఇంగ్లీష్లో. మైటీ మ్యాన్, బలాఢ్యుడవి, పరాక్రమం ఉంది. నువ్వు మర్చిపోయావేమో గిద్యోను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం మర్చిపోతుంటామండి, దేవుడు మనకి తోడుగా ఉన్నాడని మర్చిపోతాం. మర్చిపోబట్టే ఏడుస్తాం, మర్చిపోబట్టే కృంగిపోతాం, మర్చిపోబట్టే చిన్న చిన్న విషయాలకి చాలా నిరాశ పడిపోతాం. కొన్నిసార్లు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఒక్క రిమైండర్ చాలు నువ్వు పడున్న గోతిలో నుండి నేను పైకి లేపడానికి. వన్ వర్డ్, మై గాడ్ ఈజ్ విత్ మీ, నా దేవుడు నాతో ఉన్నాడు. ఒక్క ఆలోచన కొన్నిసార్లు ఎందుకో మర్చిపోతాం. అది మర్చిపోయే అంత చిన్న ఆలోచన కాదు, అది మర్చిపోవడానికి కాంప్లికేటెడ్ మ్యాటర్ కూడా కాదు, చాలా సింపుల్ మ్యాటర్. నా దేవుడు నాతో ఉన్నాడు. కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ఇక్కడ గిద్యోనుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని దూత చెప్తున్న మాట, యెహోవా నీకు తోడై ఉన్నాడు అనగానే అలర్ట్ అయిపోయాడు. 13వ వచనం చూడండి. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. రీజనబుల్ క్వశ్చన్. ఒక తన మనసులో ఉన్న ప్రశ్నే బయటకు అడుగుతున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తున్నావు దేవదూత, కరెక్టే. దేవుడు తోడుగా ఉంటే ఈ గతి ఎందుకు వచ్చింది మాకు? కొన్నిసార్లు మనకు అదే డౌట్ వస్తుంది. దేవుడు తోడుగా ఉన్నాడు కరెక్టే, గతంలో ఉన్నాడు, అని ఇప్పుడు ఉన్నాడో లేదో డౌట్ వస్తుంది. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే అసలు ఈ స్థితి నా జీవితంలో రాకుండా ఉండాలి కదా. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? వై యామ్ ఐ హియర్ ఇఫ్ గాడ్ ఇస్ విత్ మీ? దేవుడు నాతో ఉంటే ఇప్పుడున్న స్థితిలో నేను ఎందుకున్నాను? గిద్యోనుకు అదే ఆలోచన. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇదంతయు మాకు ఎలా సంభవించిన. తర్వాత మాట చూడండి, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. అద్భుతాలు ఒకప్పుడు జరిగాయండి, నా జీవితంలోనే జరిగాయి, మా జీవితంలోనే జరిగాయి. కానీ ఇప్పుడు ఎందుకో జరగట్లేదు. అందుకనే మాకు డౌట్ వస్తుంది, దేవుడు మాతో ఉన్నాడా లేదా. కొన్నిసార్లు మన ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. ఒకప్పుడు చేశాడండి దేవుడు అద్భుతాలు. నా భర్త విషయంలో చేశాడు, మా కుటుంబంలో చేశాడు, లేకపోతే నా పిల్లల విషయంలో చేశాడు, నా విషయంలో చేశాడు. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో అసలు ఏ అద్భుతం జరగలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుమాలిన పరిస్థితిలా ఉంది. సింపుల్గా చెప్పాలంటే అసలు దేవుడు నాతో ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు వస్తుంది అనే ఆలోచన వస్తుందండి. ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి గిద్యోను, మిద్యానీయుల చేతికి యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. ఇందాక కూడా మనం చూసాం కదా, దేవుడు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. అంటే శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. శ్రమల గుండా వెళ్ళకుండా ఆపగలడు, కానీ కొన్నిసార్లు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. శ్రమలు ఆయన పంపించడు, కానీ శ్రమలను కొన్నిసార్లు అనుమతిస్తాడు మన జీవితంలో. మన మంచి కొరకే, మన మేలు కొరకే, మన శ్రేయస్సు కొరకే, మన ఆత్మీయ ఎదుగుదల కొరకే, మనం దేవుని మీద ఆధారపడుట కొరకే. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. గాడ్ హ్యాస్ లెఫ్ట్ అస్. దేవుని దూతను బాగానే చెప్తున్నావు, దేవుడు మాకు యెహోవా నీకు తోడై ఉన్నాడని. మంచి మాట, అది నాకు ధైర్యం ఇస్తున్న మాటే. కానీ నా పరిస్థితులు చూస్తుంటే మాత్రం దేవుడు మమ్మల్ని అలా విడిచిపెట్టేసినట్లుగా ఉంది. శత్రువులు ఊరికే మా మీదకి వచ్చి పడుతున్నారు. ఒక మాట ఉంటుంది చూడండి, 3వ వచనం చివరి భాగంలో, మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి. మిద్యానీయులు ఇశ్రాయేలీల మీదకి మిడతల దండంట. మిడతల దండంటే ఇన్యూమరబుల్, టూ మెనీ టు కౌంట్, లెక్క పెట్టడానికి కూడా మించిన సైన్యం. మిడతల దండులాగా ఒక సైన్యంలా మా మీద వచ్చి పడుతున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నాము. దేవుడు మాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితి అంతా మాకెందుకు వచ్చింది? ఆ తర్వాత దేవుడు చెప్తున్న మాట చూడండి, 14వ వచనం, అంతట యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము,
నిన్ను పంపిన వాడను నేనే. దేవుని దూత చెప్తున్న మాట, బలం తెచ్చుకో, రీగెయిన్ యువర్ స్ట్రెంగ్త్. పరాక్రమం గల బలాఢ్యుడా అంటే దేవుడు చెప్పాడంటే ఆ బలం ఈయన లోపల ఉందా లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అండి? ఇతని లోపలే ఉంది. కాకపోతే పిరికితనం వలన ఆ బలం ఎక్కడో అడుగంటిపోయింది, ధైర్యం అడుగంటిపోయింది. ఇప్పుడు దేవుని దూత చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, తెచ్చుకో, రీగెయిన్ యువర్ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు అపవాది భయపడుతున్న కొలది భయపెట్టి కొంతమందిని ఎలా చేసేస్తాడంటే పిరికి పందల్లా తయారు చేసి పడేస్తాడు. ప్రతిదానికి భయమే, ప్రతిదానికి కలవరం. వస్తే రాని, శ్రమలు రాని, ఐ డోంట్ కేర్, నా దేవుడు నాతో ఉన్నంతకాలం భయపడను, నేను దేనికి భయపడను. కొంతమందికి ప్రార్థన చేయాలంటే భయం అండి. ఆ ప్రార్థన చేస్తే శ్రమలు వస్తాయి, ఆ ప్రార్థన చేస్తే శ్రమల్లో జయం వస్తుంది. కొంతమందికి బాప్తీసం తీసుకోవాలంటే భయం. వాయ్? బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయంటండి. అయితే మామూలుగా రావట్లేదా? మామూలుగా నువ్వు ఆల్రెడీ పడిపోయే ఉన్నావు శోధనలో. బాప్తీసం తీసుకున్నా కొత్తగా వచ్చేది ఏం లేదు కదా. బాప్తీసం తీసుకుంటే శోధనలు వస్తాయి మామూలుగా వచ్చినట్లే. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని నీకు ఇస్తూ ప్రతి శోధనను జయించడానికి నీకు శక్తినిస్తాడు. వై ఫియర్? వై ఆర్ యు అఫ్రేడ్? ఇక్కడ దేవుని దూత, దేవుడు చెప్తున్న మాట గిద్యోనుతో, నువ్వు బలము తెచ్చుకొని వెళ్ళు, ఇక్కడ దాక్కోద్దు. యు ఆర్ నాట్ మెంట్ టు బీ అ కవర్డ్. పిరికోళ్లను ఉండడం నా చిత్తం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడు అని. మన సైనికుల్లా ఉండాలంట. సైనికుడు ఆర్మీలోకి వెళ్ళగానే అటువైపు నుండి 2 బుల్లెట్ల శబ్దం వినబడగానే పిరికోళ్ళ పారిపోయి వచ్చేస్తే వాడిని అసలు ఆర్మీలో పెట్టుకుంటారండి? విశ్వాస జీవితంలో కూడా మనకేం కావాలంటే ధైర్యం, దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. బలం తెచ్చుకో, నువ్వు వెళ్ళు, ఇక్కడ కూర్చోవద్దు, నువ్వు గానుగ చాటును దాక్కోవద్దు. ఈ గోధుమలు దుల్లగొడుతూ కూర్చోవడం ఇది కాదు నీ కోసం నేను పెట్టిన పని. నువ్వు నా ప్రజలను విడిపించడానికి, నువ్వు పోరాడడానికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ విత్ ది ఎనిమీ. యూ షుడ్ నాట్ ట్రై టు హైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు దాక్కోవాల్సిన వ్యక్తివి కాదు, నువ్వు వెళ్ళి పోరాడవలసిన వ్యక్తివి. నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఐ రిమెంబర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే ఒక షార్ట్ మెసేజ్ చెప్పాను. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో పోరాడాలి, కొన్నిసార్లు ఏమో పారిపోవాలి. మనతో ఉన్న సమస్య ఏంటంటే నిలబడి పోరాడాల్సిన దగ్గరేమో పారిపోతుంటాం, పారిపోవాల్సిన దగ్గరేమో నిలబడుతుంటాం. శోధన వచ్చినప్పుడేమో పారిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శోధన వచ్చినప్పుడు అక్కడే నిలబడి శోధనలో పడిపోతారు కొంతమంది. సమస్య వచ్చినప్పుడు, ఆ తర్వాత సవాల్ వచ్చినప్పుడు నిలబడాలి, పోరాడాలి. అలాంటప్పుడేమో కొంతమంది ఇంకా నేను పోరాడలేను, నేను జయించలేను అని పిరికి వాళ్ళ పారిపోతుంటారు. అది కాదు దేవుని ఉద్దేశం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నీవు బలము తెచ్చుకో, వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపు, నిన్ను పంపిన వాడను నేను ఉంటాను, నేను పంపిస్తున్నా. ఈ 2 ఆలోచనలు ఒక్కసారి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి తోడుగా ఉన్నాడా లేదా? ఒకసారి ఈ మాట చెప్పుకుందామా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుందాం. అందుమని చెప్పుకోవట్లేదు, చెప్పుకోండి పర్లేదు. దేవుడు నాకు తోడుగా, మై గాడ్ ఈజ్ విత్ మీ, నాతో ఉన్నాడు నా దేవుడు. కొన్నిసార్లు రోజు మందిరానికి వస్తూనే ఉంటాం, రోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే చిన్న విషయం మర్చిపోతామండి. సమ్హౌ ఇట్ గెట్స్ అవుట్ ఆఫ్ ద మైండ్. మనసులో ఉండి ఎందుకో చిన్న ఆలోచన వెళ్ళిపోద్ది, అది భయపడిపోతుంటాం, కలవరపడిపోతుంటాం. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. రెండవది, నేను నిన్ను పంపిన వాడను నేనే. ఆ తర్వాత గిద్యోను యొక్క సమాధానం చూడండి, 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. సాకులు, నేను పంపిస్తాను, నీకు నేను తోడుగా ఉన్నానంటే నాకు ఇది నాకు అది అని మోషే ఎలా సాకులు చెప్పాడో, ఇక్కడ గిద్యోను కూడా అలా సాకులు చెప్తుంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్న మాట 16వ వచనం. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీలను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. హల్లెలూయా. మిద్యానీయులు ఇశ్రాయేలు మీదకి ఎలా వచ్చారంటే మిడతల దండులా వచ్చారని చూసాం. మిడతల దండ ఎలా ఉంటుందండి? ఒకసారి నాకు మిడతల దండ ఎక్స్పీరియన్స్ అయింది. అంటే మొన్న వచ్చిన మిడతల దండ కాదండి, అంత ధైర్యం లేదు నాకు. మిడతలంటే మహా భయం. మిడతలంటే మరి మీకు ఎంతమందికి ధైర్యం నాకు తెలియదు, కానీ మన మీటింగ్స్లో, మన క్రూసైడ్స్లో చాలా పెద్ద స్టేజ్ వేస్తాము. పెద్ద స్టేజ్ మీద ఒక్క మిడత వచ్చినా నేను దాన్ని చూస్తూ ఉంటా.
ఇది ఎప్పుడు నా మీదకి ఎగురుతుందా అని. ఎందుకంటే ఆ మిడతలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి కదా, వాటి మూమెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి మన మీద పడిపోతూ ఉంటాయి. అది ఎక్కడ వస్తుందో అని చాలా భయం. అయితే మా ప్రశస్త 3వ పాప నా కడుపులో ఉంది. అప్పుడు 8వ నెల 8th మంత్ ప్రెగ్నెన్సీ కలిగి ఉన్నాను. జాన్ వెస్లీ గారు యూకే ఎక్కడికో వెళ్ళారు సువార్త నిమిత్తం. దైవజనులు నాకు ఫోన్ చేసి అడిగారు, ఇక్కడ దగ్గరలో రాజమండ్రి దగ్గరలో ఒక విలేజ్లో దేవుని వాక్యం అందించడానికి ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేశారు. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను వెళ్ళలేను, నువ్వు వెళ్తావా, నీకు ఓపిక ఉంటే శక్తి ఉంటే నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను అన్నాను, నా బిడ్డను కడుపులో పెట్టుకొని నేను సేవ చేస్తే అది నాకు ఇంకా గొప్ప ఆశీర్వాదం, నా బిడ్డకు కూడా ఆశీర్వాదం, నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పాను. సరే, ఆ రోజు మీటింగ్కి ఇంకాసేపట్లో బయలుదేరాలి. కుండ పోతు వర్షం, అంటే అంత వర్షం అలాగే పడుతుంటే అసలు మీటింగ్ ఉండదు అని అనుకున్నాం. ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని. ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు, వర్షం పడిందండి కానీ తగ్గిపోయింది, ఇప్పుడు వర్షం లేదని చెప్పారు. రాజమండ్రిలో వర్షం ఉంది, వర్షంలోనే బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ నాకు స్వాగతం పలకడానికి చాలా మిడతలు ఉన్నాయండి స్టేజ్ మీద. అంటే ఆల్రెడీ వర్షం పడి ఆగిందేమో. ఒక ఊరు కొంచెం బయట ఒక గ్రౌండ్లో, చిన్న గ్రౌండ్లో లైట్స్ కట్టి పెట్టారు. ఆ స్టేజ్ మీద నేను కూర్చునే సోఫా మీద మిడతలు ఇలా తుడిచి కూర్చోబెట్టారు నన్ను. ఇంకా నాకు అప్పుడే అర్థమైపోయింది సీన్ ఏమనంటే, ఈరోజు కొంచెం మిడతలతో నేను మేనేజ్ అవ్వాలి అని. సరే, అవి మామూలుగా లేవండి, ఇంత సైజు ఉన్నాయి మిడతలు. మామూలుగా చిన్న మిడతలు అంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తుంది, ఇంత సైజు ఉన్నాయి. సరే, ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ వాక్యం ప్రకటించాలని వచ్చాను. ఇక్కడ కొంతమంది వచ్చారు మీటింగ్లో వాక్యం వినడానికి, ఒక 200 మంది 300 మంది వచ్చి ఉంటారు. వాక్యం చెప్పడానికి మాత్రం ఏ డిస్టర్బెన్స్ అవనీయకు. ఈ మిడతలు నా మీద పడినా నేను పట్టించుకోను, కానీ నీ వాక్యానికి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ప్రార్థన చేసుకొని, అలాగే మైక్ పట్టుకొని ప్రసంగం మొదలు పెట్టగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి నా తల మీద పడిపోతున్నాయండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి టకీమని నా తల మీద పడుతున్నాయి, నా చీరలోకి వెళ్ళిపోతున్నాయి, నా స్కార్ఫ్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుని మహాకృప, ఒక 45 నిమిషాలు గంట సేపు వాక్యం చెప్పాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్టర్ కాల్ ఇచ్చాను. అవి అలాగే ఉన్నప్పటికీ దేవుని మహాకృప వలన దేవుడు ధైర్యం ఇచ్చాడు. వాక్యం ప్రకటించిన తర్వాత మళ్ళీ కారు ఎక్కాను. కారు ఎక్కి ఇంటికి వచ్చే లోపు ఒక 15 మిడతలు వచ్చినాయి నా శారీలోంచి బయటకి వస్తూనే ఉన్నాయి. ఇంటికి రాగానే 12 గంటలైంది, అర్ధరాత్రి. ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు నా కోసం, మమ్మీ వస్తుందని. వెస్లీ గారు కూడా లేరు ఆ సమయంలో. ఇంటికి రాగానే ముందు మిడతల కథ వర్ణించాను. మిడతల కథ వర్ణించగానే మేము ఇక్కడే ఉన్నామని ప్రూఫ్గా ఇంకొక 2 మిడతలు బయటకు వచ్చాయండి, నా చీరలో ఎక్కడో దాక్కుని ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిడతల దండ అంటే అవి మామూలుగా ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు. మిడతలు వచ్చాయి అంటే ఆ పంటను తినివేస్తాయి. మిద్యానీయులు ఇశ్రాయేలీల మీదకి ఒక మిడతల దండులాగా వీరి మీదకి వస్తుంటే, దేవుడు గిద్యోనికి ఇస్తున్న ధైర్యము, గిద్యోనికి ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఒక్క మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు. ఇంతమంది ఉన్నారు, నేను ఎలా జయించగలను అనుకుంటున్నావేమో. నాకు తెలుసు నీ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంది. గిద్యోనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో అడుగంటిపోయింది. అసలు శత్రువుతో పోరాడగలననే ధైర్యం లేదు. అందుకని దేవుడు గిద్యోను యొక్క కాన్ఫిడెన్స్ను బూస్టప్ చేయడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అంతమంది ఉన్నారని భయపడకు, ఒక్క వ్యక్తితో నువ్వు ఎలా సునాయాసంగా పోరాడి జయిస్తావో మిద్యానీయులను అలా నువ్వు జయించడానికి నేను సహాయము చేస్తాను. ఇంకా తర్వాత జరిగిన విషయాలన్నీ మీరు తర్వాత చదవండి, 6వ అధ్యాయము ఆ తర్వాత భాగాలన్నీ మీరు చూసినట్లయితే, దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలీలకు అఖండమైన విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో గిద్యోను జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఒకవేళ బహుశా మనం కూడా గిద్యోను లాగా పిరికితనంతో, భయంతో, కృంగిపోతూ, లోపల ఆలోచించుకుంటూ, లోపల మదన పడిపోతూ, నా శత్రువు, నాకున్న సవాలు చాలా పెద్దగా ఉంది, ఇట్స్ హ్యూజ్, నేను జయించగలనా, నేను పోరాడగలనా, నా శక్తి సరిపోతుందా, నాకు అసలు ధైర్యమే లేదే అని భయపడుతున్నావేమో. బట్ గాడ్ సీస్ యూ ఇన్ అ డిఫరెంట్ వే. దేవుడు నిన్ను చూస్తున్న విధానం
నువ్వు చూసుకుంటున్న విధానానికి చాలా భిన్నంగా ఉంది అని మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఒక పోరాటం పోరాడి జయించే వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన ధైర్యాన్ని ఇస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీతో పాటు వస్తాను, నేను నిన్ను పంపిస్తున్నాను. శత్రువును అత్యంత సునాయాసంగా జయించడానికి నీకు నేను సహాయం చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో కూడా నమ్ముదాం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను జయించలేని శత్రువు అంటూ ఇంకా జీవితంలో ఎవరు ఉండరు. మన జీవితంలో ప్రతి సవాలు, ప్రతి సమస్యను దేవుని శక్తితో, దేవుని సహాయంతో జయించినట్లు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నిన్నే కొలుతున్నయ్యా, నీవే నా రాజువయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన రాజు అయితే ఒక రాజ్యంలో రాజు మాటకి ఎదురు మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మన జీవితంలో నిజంగా దేవుని మన రాజుగా కలిగి ఉంటే ఆయన ప్రతి ఆజ్ఞను మనము నెరవేరుస్తాం. నా రాజు నేను ఎలా గణపరచాలి అనే ఆలోచన ఎప్పుడు మన మనసులో ఉంటుంది. రాజా నీ భవనంలో రేయి పగలు వేచి, ఈ భూలోకంలో ఈ ప్రపంచంలో ఉన్నత స్థితిలో ఉన్నవారు సామాన్యులను వారి దగ్గరకు కూడా రానివ్వరండి. దే డోంట్ అలౌ పబ్లిక్, నార్మల్ పబ్లిక్ని, క్రౌడ్ని వాళ్ళ భవనంలోకి వాళ్ళ ఆఫీస్లోకి రానివ్వరు. కానీ మన పరలోకపు రాజు అయితే తాను నివసించే ఆయన మందిరంలోకి, ఆయన సన్నిధిలోకి వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఆయన బలిపీఠం యొద్ద పిచ్చుకలకు గూటి స్థలము దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు స్థలం దొరికిందని వాక్యంలో వ్రాయబడింది. సో దేవుని మందిరంలో చిన్న చిన్న పక్షులకే ఆశ్రయం ఉంటే ఆయన రూపంలో చేయబడిన మనం వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. దేవుని సన్నిధికి ఎప్పుడైనా రావచ్చు ఆయన ఆరాధించడానికి. నిన్ను స్తుతించి ఆరాధిస్తానయ్యా, నా చింతలన్నీ మర్చిపోతాను. నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే స్తుతిస్తాను, నిన్నే కీర్తిస్తాను, నా రాజ్య నిన్నే ఘనపరుస్తాను. యేసయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా
నిలిచి ఉందును. నిన్ను స్తుతిస్తానయ్యా. Yes Lord, I worship you Jesus. నా చింతలన్నీ మర్చిపోతానయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. అందరం చేతులెత్తేసి ఆరాధిద్దాం. ఆరాధన నీకే యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి పాత్రుడా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభువా. మీ నామాన్ని కీర్తిస్తున్నామయ్యా. రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదనని భక్తుడు సెలవిచ్చినట్లుగా నీవు మా రాజు ప్రభువా. మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడవయ్యా. మేము నీ ప్రజలము, నీవు మేపే గొర్రెలం ప్రభువా. నీ మందలో ఉన్న గొర్రెలమయ్యా. అనుక్షణము మమ్మల్ని నడిపించండి. అనుక్షణము మా చేయి విడిచిపెట్టకుండా ప్రభువా మమ్మల్ని నడిపించండి. నీవు మాతో ఉన్నావు కనుక స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు తోడుగా ఉన్నావు అని ఆలోచనను నిత్యము మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆనాడు గిద్యోను ఏ విధంగా పిరికితనంతో, భయంతో, శత్రు భీతితో కృంగిపోయి ఉన్నాడో, అట్టి స్థితిలో ఎంతమంది రాత్రికాల సమయంలో ఉన్నారో నీ వాక్కు ద్వారా వారిని బలపరచండి. నీ సన్నిధి ద్వారా వారిని బలపరచండి. మాలో ఏ ఒక్కరము ఓటమితో, పిరికితనంతో దాక్కుంటూ బ్రతకాలని చిత్తం కాదు కనుక స్తోత్రాలయ్యా. నీ శక్తిని, నీ బలమును పొందుకొని పరాక్రమము కలిగి ఈ లోకంలో నీ కొరకు జీవించే కృప మాకు ఇవ్వండి ప్రభా. మమ్మల్ని సవాలు చేస్తున్నా, మమ్మల్ని వేధిస్తున్నా, మమ్మల్ని అణచివేస్తున్న ప్రతి శత్రువుపై మాకు జయము దయచేయండి. ఆధ్యాత్మిక జీవితంలో మేము ఏ శత్రువులతో పోరాడుతున్నామో వాటన్నిటిపై మాకు జయాన్ని ఇవ్వండి. శారీరకంగా ఈ లోకంలో ప్రభా మాకు విరోధంగా పనిచేస్తున్నాం ప్రతి వ్యక్తిని, ప్రతి శక్తిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాలు మా పక్షంగా, మా దైవజనుల పక్షంగా, మా పరిచయ పక్షంగా, ఈ లైవ్లో, ఈ మీటింగ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరి పక్షంగా మీరే నెరవేర్చమని మీ దాసుని వాక్యం అందించబోతుండగా మాతో మాట్లాడండి ప్రభా. నీ దివ్య లేఖనములను, జుంటి తేనె ధారుల కన్నా మధురమైన నీ మాటలను, మేలిమి బంగారు కంటే కోరదగిన నీ మాటలను మా హృదయాలు మేము పదిలపరచుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రతి అంధకారమును యేసు నామములో బంధిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మదేవ స్పష్టంగా మీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.